నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, తులసి ఆకులతో గాని, తులసి దళాలతో గాని పూజలు చేయకూడదు అంటారు. పూజలు చెయ్యకూడదు అని కాదు, విష్ణువుకి పూజ చెయ్యవచ్చును, హ్మ్. ఎప్పుడైనా చేయవచ్చును. హ్మ్. లక్ష్మీదేవికి పూజలు చేయవచ్చును, ఇతర దేవతలకి మాత్రం నిషేధము. హ్మ్. ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే వినాయకునికి, హ్మ్. శివ సంబంధమైన ప్రత్యేక కార్యక్రమాలకే శివునికి, హ్మ్. మిగిలిన దేవతలకి మాత్రము తులసితో ఆరాధన నిషేధం. ఓకే. బ్రహ్మవైవర్త పురాణంలో తులసి ఖండం అని చెప్పి దాంట్లో వివరంగా చెప్పారు. హ్మ్. మొదటి తులసి జన్మ ఎలా వచ్చింది అంటే, బ్రహ్మ వైవర్తంలో తులసి ఒక స్త్రీ ఇదంతా వచ్చే కథలు. అవును. ఆ కథలు రావడానికి వేరే కారణాలు వచ్చాయి. అలాంటి దానికంటే కూడా మనకి ప్రధానంగా చెప్పింది ఏమిటంటే, క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు హ్మ్. ఆ పాల చుక్కలు గట్టు మీద పడ్డాయి, హ్మ్. ఒడ్డు మీద. దాంట్లోంచి కల్పతరు వచ్చింది, మరొకటన్నీ వచ్చాయి. హ్మ్. ఈ గట్టు మీద పడ్డ దాంట్లోంచి మొక్కలు బయలుదేరాయి. ఓకే. అవి తులసి మొక్కలు. తులసి, తులా అసి, దానికి సాటి లేదు. హ్మ్. అందుకనే తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థం లుణామిత్వాం వరదాభవ శోభనే. అమ్మా, మాకు మంచి కలిగించు, కేశవునికి ఇష్టమైన దానివి. హ్మ్. ఈ ఫ్లాష్ బ్యాక్ మనకి ఎక్కడో కృతయుగ ప్రారంభంలో ఆ మహాతల్లి ఉంది, యక్షకన్యక, హ్మ్. గంధర్వ కన్యక, స్వామితోటి నిరంతరం ఉండాలని కోరుకుంది. హ్మ్. కుదరలేదు. క్షీరసాగర మొదలవేళ హ్మ్. అప్సరసంతా పుట్టారు, ఈవిడిలా వచ్చింది. అందుకని ఈవిడ మళ్ళీ ద్వాపర యుగంలో కూడా తులసిగా వచ్చింది. హ్మ్. దీని కొత్త కొత్త కథలన్నీ జాయిన్ చేశారు. అవును. ఎవరో శాపం పెట్టారు, ఆ పరాయి భార్యని ఎత్తుకొచ్చి అడిగిన, అందుకే వీటి మీద నేను మాట్లాడటం లేదు. హ్మ్. అంటే ఇలాంటి కథలు చాలా తయారు చేశారు వాళ్ళు. హ్మ్. అందుకనే వ్యాసుడిని కూడా నారదుల వారు చీవాట్లు పెట్టారు. హ్మ్. పురాణాలు రాసావయ్యా, కానీ దాన్ని పట్టుకుని ఒక్కొక్కరు నోటుకొచ్చినట్టు చేస్తున్నారు. హ్మ్. అంచితమైన ధర్మ సంచయం అంతయు చెప్పితివి, కానీ ఏర్పడ విష్ణు కథలు చెప్పవు. అందుకోసే ప్రమాదం వచ్చిందన్నాడు ఆయన. అందుకని హ్మ్. తులసి గొప్పతనం ఏమిటంటే, తులసి తమలపాకు హ్మ్. ఈ రెండిటికి ఒక కామన్ ప్రాపర్టీ ఉంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం, హ్మ్. 4 ఉంటాయి. తమలపాకులోనూ ఉంటాయి, తులసిలోనే తులసిలోనూ ఉంటాయి. ఉంటాయి. తమలపాకు ఇప్పుడు మాట్లాడు నేను. హ్మ్. తులసి ఇవాళ వాడాం మనం, హ్మ్. ఎండిపోయింది. హ్మ్. రేపు పొద్దున పూజ తులసి దొరకలే మనకి. హ్మ్. నిన్న వాడిందే నీళ్లలో వేసి మళ్ళీ ఆరాధన చేయొచ్చు. ఒకసారి ఉపయోగించిన తులసి కనీసం 21 సార్లు పూజలకి వాడవచ్చు. ఓకే. ఒక్కసారి చేసిందని. ఓకే. ఉంది. ఇది ఎవరు చెప్పటంలే. అవును. ఆ తులసి ఎండిపోయింది. హ్మ్. ఒకప్పుడు క్యాష్ బాక్స్లో దాచుకునేవారు, అవును. బట్టల్లో పెట్టుకునేవారు. అది తులసి పొడిని చేసి మందుల్లో వాడుకునేవారు. అవును. తులసి దాంట్లో 3 దళములు ఉంటాయి, 3 ఆకులు. హ్మ్. అంటే మనలో ఉండే సత్వ రజస్తమో గుణాలకి సంకేతం. హ్మ్. అలాగే తులసి కట్టెతో చేసినవి తులసి పూసలు లాంటివి ఉంటాయి, హ్మ్. దాని మీద వ్యాపారాలు పెట్టేవాళ్ళు నరకమ్మగారి. ఇన్ని రకాలుగా తులసి అమృత జన్మాసి హ్మ్. సదాత్వం కేశవ ప్రియే. కేశవునికి చాలా ఇష్టం. తెలుసు కదా కృష్ణావతారంలో ఏం జరిగిందో. తులసి దళం వేసేసరికి స్వామివారు సరిపోయారు. అవును. మరి త్యాగరాజస్వామి అమ్మ తులసమ్మ అంటూ కీర్తన రాశారు. అదేడు గురుగారు అన్నారు. ఏం లేదయ్యా, మా పెద్ద ఆయన శ్రీ రఘురామ చారు తులసి దళరామ అన్నాడు, హ్మ్. రాముడి తులసి దొరకటం లేదు, హ్మ్. అందుకే మన ఇంట్లో ఉందనుకో, వస్తాడు కదా ఆయన. ఆయన చమత్కారం చెప్పాడు, హ్మ్. తులసి కోసమే వస్తాడు నువ్వు మన దగ్గరికి, అందుకని దర్శనమిస్తాడు అన్నట్టు ఆయన. అలాగా ఆ. తులసి దళములచే అంటూ అక్కడ అమ్మ తులసమ్మ రావమ్మ, ఇది తులసి.
అందుకని ఇతర దేవతలకి మాత్రము తులసితోటి ఆరాధన చెయ్యరు. ఉమ్, మరి శివుడికి ఆ మోదుగ చెట్టు ఇలాంటి వాటితో ఆరాధన చేయరండి. అవును గురుగారు. మరి అంటే దానికి కారణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, ఇలాగా అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పుష్పం ఎందుకు చెప్పండి, ఇది కారణం. అంతే తప్ప ఏదో మొండిగా చెప్పింది మాత్రం కాదు. ఉమ్, అలాంటిదన్నమాట. మొగలి ఉంటుంది, మొగలి చెట్టు మంచి సువాసన, ఉమ్, మరి పూజ చేస్తామని పట్టుకెళ్ళి లేదే, ఎందుకని దాంట్లో పాములు ఉంటాయి. అవును. ఇది అదనమాట సంగతి. ఉమ్, అందుకని తులసి ఏమిటి, పత్రం ఉంది, పుష్పం లేకుండా వస్తుంది. తులసి పువ్వు ఉండదు ఎక్కడ, అవును. ఫలం కాయ ఉండదు దాంట్లోను, తోయం దాంట్లో నీళ్లు ఉంటాయి. అవును. పత్రం, పుష్పం, ఫలం, తోయం. తోయం. అందుకని తులసికి ఉన్న గొప్పతనం అది. ఉమ్, అందుకని తులసి మాల ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామికి ఇలాంటి వాళ్ళకి సమర్పించడంలో అంతరార్థం అది. ఓకే. పాపం ఆ స్వామికి వేసింది మన ఎమ్మెల్యేకి ఆవిడకి వేస్తారు, ఉమ్, మన వాడు పట్టుకెళ్ళి కారుకి వేస్తాడు. కారకేశం. భగవంతుడి సమర్పణగా మనకి ఇచ్చింది మన వెహికల్స్ మీద వేయకూడదమ్మా, తప్పది. ఓకే. వేస్తేనే ఇంద్రుడికి సామ్రాజ్యం పోయింది. అప్పుడు ఆయన ఇచ్చిన పూలమాల ఉందోటి, ఎవరు దుర్వాసుడు ఇచ్చింది, ఉమ్, ఏనుగు మీద పెట్టాడు, ఓకే. అది తొక్కేసింది. ఉమ్, చెయ్యి దుర్మార్గుడా, నీ సంపదంతా కూడా పాలగడల్లో కలిసిపోని అన్నాడు. ఉమ్, క్షీరసాగర్ మాత్రం అందుకోసం. ఉమ్. ఇది రహస్యాలు, దీని వెనకాల ఉమ్. గమనించండి. ఓకే గురుగారు, నిజంగా నేను తులసి గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.